జుట్టు భయంకరంగా పెరగాలంటే మాత్రం ఈ మ్యాజిక్ని ఒక్కసారి ట్రై చేయండి. ప్యాక్ కాదు, ఆయిల్ కాదు, మీరు ఎప్పుడూ చూసుండరు. ఒక్కసారి ట్రై చేస్తే జుట్టు ఊడడం ఆగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం పక్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. అక్క, మాకు విపరీతంగా జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెరగడానికి ఏదైనా ఒక సింపుల్ చిట్కా చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు నేను చెప్పే ఒక చిన్న చిట్కా అనేది ట్రై చేస్తే మీ జుట్టు అనేది ఓడటం ఆగి వారంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇదేమి ఆయిల్ కాదు, హెయిర్ ప్యాక్ కాదండి. గోల్డెన్ డ్రాప్స్, లక్కీ డ్రాప్స్ లాగా ఈ డ్రాప్స్ని స్కాల్ఫ్కి అంటించండి. వెంటనే జుట్టు అనేది రూట్ నుండి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే మనం పట్టి లాగిన ఊడదనమాట. అంత బాగా స్ట్రాంగ్ అయ్యి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, డాండ్రఫ్ ఉంది, ఇచ్చింగ్ ఉంది అని అంటున్నారు కదా, పిల్లలకు కూడా మీరు హ్యాపీగా ట్రై చేసేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, 100% కూడా సేఫ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వాడిన ఫస్ట్ టైంకే మీకు హెయిర్ ఫాల్ ఆగుతుంది. హెయిర్ అనేది చాలా బౌన్సీగా, అలాగే చాలా షైనీగా, సిల్కీగా కూడా కనపడుతుంది. ఫస్ట్ టైం రిజల్ట్ చూసే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇది డాక్టర్లు కూడా మనకి సజెస్ట్ చేస్తున్నారు. ఆయుర్వేదంలో కూడా దీనికి ఒక మంచి గుర్తింపు ఉందన్నమాట. కాకపోతే అవన్నీ కూడా కాస్ట్లీ ట్రీట్మెంట్లు అయిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అదే ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? తప్పకుండా ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది అలోవెరా. మీడియం సైజు అలోవెరాని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసేసుకొని అలోవెరా జెల్ అనేది తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలా ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ లేదు అనుకుంటే మార్కెట్లో దొరికే జెల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయండి. 2 స్పూన్ల వరకు. మీ హెయిర్ లెంత్ని బట్టి అలోవెరా అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ పెద్ద హెయిర్ ఉంది, మా హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది అనుకుంటే మీరు కొంచెం ఎక్కువగా తీసుకోండి. మీడియం హెయిర్ ఉంటే 2 స్పూన్లనే సరిపోతుంది మార్కెట్లో అలోవెరా జెల్ అయితే. సో ఇదైతే మనకి ఎంత పెద్ద హెయిర్ ఉన్నా మనకి మీడియం సైజ్ అయితే సరిపోతుంది అనమాట. అలోవెరా వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. కొంతమంది ఇంట్లో ఉండే ఈ అలోవెరాని నెగ్లెక్ట్ చేసి ఏవేవో ప్రొడక్ట్స్ వాడుతుంటారు. నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏది వాడితే హెయిర్ పెరుగుతుంది, ఏదైనా ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి అని. ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేస్తే మీ హెయిర్ నాన్ స్టాప్గా పెరుగుతుంది, అందులో డౌటే లేదనమాట. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ కంటే కూడా ఇది 100 టైమ్స్ సూపర్గా వర్క్ అవుతుంది. అలోవెరాని ఇలా మనం జెల్ అనేది తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అలోవెరా జెల్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోండి. తర్వాత స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాం. 5 రెమ్మల కరివేపాకుని నీట్గా వాష్ చేసుకొని తర్వాత 5 రెమ్మలు అనేది ఇందులో యాడ్ చేసుకోండి. ఆకులు యాడ్ చేసుకోవాలి, కాడలు అనేది పక్కన పెట్టేయండి. ఓకే, తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇది మనకి ఒక మంచి సీరంలా వర్క్ అవుతుంది. ఇందులో ఇంకా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేస్తాం. అప్పుడే అయిపోలేదు, ఎప్పుడైనా మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కొన్ని పాయింట్స్ కూడా చెప్తానండి హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఆ పాయింట్స్ కూడా మీరు ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఇంగ్రీడియంట్స్ తెలిసిన వెంటనే వీడియో అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, అల్లాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ 2 ఇంచులు ఉన్న అల్లాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి అల్లాన్ని ఒక బౌల్లోకి అయితే మనం గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. సో దీని నుండి ఇప్పుడు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి పేస్ట్లా చేసుకుని తర్వాత జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మిక్సీ జార్ ఎందుకు, తక్కువ క్వాంటిటీ కదా అని చెప్పేసి నేను ఇక్కడ స్ట్రెయినర్ని ఉపయోగించాను అనమాట. ఇక్కడ నేను 2 స్పూన్ల అల్లం జ్యూస్ని యాడ్ చేస్తున్నాను. మనకి 2 స్పూన్లు అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఏం యాడ్ చేయట్లేదు.
ఇప్పుడు మీరు స్కాల్ఫ్కి దీన్ని అప్లై చేసుకోవాలి. కాటన్ సహాయంతో కానీ, స్ప్రే బాటిల్ సహాయంతో కానీ, లేదనుకుంటే మనకి డ్రాపర్ ఉంటుంది కదా, సీరమ్స్ అప్లై చేస్తాం డ్రాపర్, సో దాని సహాయంతో కానీ ఎలా అయినా అప్లై చేసుకోండి. కాటన్ అనేది అందరి దగ్గర ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కాటనే చెప్తాను. మీరు స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు ఈ సీరమ్ని బాగా అప్లై చేసుకోవాలి. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఒక్కసారి దీన్ని స్కాల్ఫ్కి అప్లై చేసుకొని మీరు హెయిర్ వాష్ చేసి చూడండి, మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. చాలామంది అనుకోవచ్చు ఇది వర్క్ అవుతుందా, అది వర్క్ అవుతుందా, సో ఇన్ని చెప్తున్నారని చెప్పేసి. రెమెడీస్ ఛానల్లో రెమెడీస్ మాత్రమే చెప్తారండి, ఇంకా వేరే ఏం చెప్పలేం కదా. అలాగే కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ మాత్రమే వస్తాయి, అలా అనమాట. మీరు 365 రోజులు చూసినా నేను రెమెడీసే చెప్తాను. ఎవరికి ఏది సెట్ అయితే అది యూజ్ చేయండి. నేను ఒక్కొక్క సీజన్లో ఒక్కో విధంగా చెప్తాను, అలాగే అందరికీ అన్నీ సెట్ కావు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది. సో రెమెడీస్ ఛానల్లో 100% రెమెడీసే వస్తాయి. ఓకే, మీ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. స్కాల్ఫ్కి బాగా పట్టించి 30 నిమిషాల నుంచి మీకు నచ్చిన షాంపూతో కానీ, కుంకుడుకాయ శీకకాయ యూజ్ చేసి కానీ హెయిర్ వాష్ చేయండి. హెయిర్ వాష్ తర్వాత అయితే మీ హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. 0% హెయిర్ ఫాల్. ఒకళ్ళిద్దరు ఉంటారండి, వాళ్ళ కోసమే నేను ఒక మాట చెప్తున్నాను. చూసిన వెంటనే, అంటే ఒక్కసారి ట్రై చేసిన వెంటనే జుట్టు అనేది ఇక్కడ నుండి అక్కడ వరకు చెప్పలేనంత పెరిగిపోదు. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది కావాలని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు ఒకళ్ళిద్దరు వీడియో పెట్టిన వెంటనే. 1 నిమిషానికి నేను వీడియో పెడితే నిమిషానికి వెంటనే, అంటే సెకండ్స్లో పెట్టేస్తారు కాబట్టి ఇది వర్క్ అవ్వదని చెప్పేసి. ఎలా డిసైడ్ చేస్తారు మీరు? సో మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ టైంకి రిజల్ట్ వస్తుంది, కొంతమందికి 2-3 సార్లు యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ వస్తుంది. కానీ రిజల్ట్ రావడం అయితే పక్కా. మీరు 2-3 సార్లు ఈ రెమెడీని ట్రై చేయండి, ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది రూట్ నుండి చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. అనుకోవచ్చు కొంతమంది హోమ్ రెమెడీస్ వర్క్ అవుతాయా అని చెప్పేసి. ఖచ్చితంగా వర్క్ అవుతాయండి. మెడిసిన్ అనేది మనం ఒక్క ట్యాబ్లెట్ యూజ్ చేసి ఆపేయం కదా, కంటిన్యూగా డాక్టర్ చెప్పిన రోజులు కోర్స్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా అంతేనండి, మనం కొన్ని రోజుల పాటు యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఒకప్పుడు నా హెయిర్ కూడా చూసి అందరు నవ్వేవాళ్ళు, ఇక్కడ వరకు షార్ట్ ఉంటుంది, అసలు పిలకలా ఉంది, అసలు ఒత్తుగేం లేదు నీ జుట్టు, చూడడానికి ఏం బాగుంది అని చెప్పేసి అన్నయ్య వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు నా హెయిర్ చాలా చాలా ఒత్తుగా పొడవుగా ఉందన్నమాట. నా హెయిర్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు కూడా పొడవైన ఒత్తైన జుట్టు కావాలనుకుంటే తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. బాయ్స్కైనా సరే హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. చాలామంది ఏంటంటే ఫ్రంట్ హెయిర్ ఊడిపోతుంది అక్క, ఆ హెయిర్లో వాల్యూమ్నెస్ అనేది లేదు, సిల్కీగా లేదని చెప్తున్నారు కదా. మీకు వాల్యూమ్గా కనపడుతుంది, అలాగే మీ థిన్ హెయిర్ కాస్త థిక్ హెయిర్గా మారుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా 1 వీక్లోనే మీరు సూపర్ డూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వీక్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా చెప్తున్నాను. వారంలో 2 సార్లు యూజ్ చేయండి, హెయిర్ అనేది సూపర్గా పెరుగుతుంది. టైం లేదనుకున్న వాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి. ఇలా మీరు ట్రై చేస్తే మీ హెయిర్ చూసుకొని మీరు నిజంగా హ్యాపీ అవుతారు. ఈ రెమెడీ ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. మీ కామెంట్ చూసి నేను ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. రిజల్ట్ ఉన్న రెమెడీ కనుక ఇంతలా చెప్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.